శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖ మంత్రులు సమాధానమిచ్చారు. 50 పడకల ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా ఉన్నతీకరణ అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ట్రామా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 50 పడకల కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న ఆసుపత్రులను నియోజకవర్గాల వారీగా వాటిని 100 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దే ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు. ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కోవూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది. ఈ కోవూరు నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం.